మీ మధ్య వాక్య పరిచయం చేయటానికి నాకు అవకాశం కలుగజేసిన రెవరెంట్ రూబెన్ గారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. సంఘ పెద్దలకు, మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యములో నుంచి మూలవచనము ఒకటి చదువుదాము. బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ బైబిల్ తెరిచి చూడండి. ఆయన చెప్తాడు కాబట్టి మనం విందాం, ఇంటికెళ్ళా చూసుకుందాం, నచ్చితే అన్నట్లు కాకుండా బైబిల్ తెరిచి చూడండి. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము, హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనము. ఇశ్రాయేలు వారులారా, యెహోవా మాట ఆలకించుడి, సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నమ్మకమైన నా ప్రభువా, సర్వశక్తిమంతుడు అయిన నా దేవానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. చదవబడిన పరిశుద్ధ లేఖన భాగంలో నుండి నాతోనూ ఇక్కడున్న వారందరితోనూ మీరు మాట్లాడవలసిందిగా మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించండి. మీరు మాట్లాడితే జీవము, మీరు మాట్లాడితేనే మాకు బ్రతుకు, మీరు మాట్లాడితే గొప్ప ఆశీర్వాదము. కనుక ఈ ఆశీర్వాదము చేత నింపి మమ్మల్ందరినీ మీరు బలపరచమని యేసు నామమున స్తుతిస్తూ ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ దేవుని వాక్యం అర్థమవుతుంది కదండి? అర్థమవుతుందా? ఎప్పుడు అర్థమవుతుంది దేవుని వాక్యము? మనం శ్రద్ధగా విన్నప్పుడు అర్థమవుతుంది. శ్రద్ధగా వింటే సరిపోదు, విన్నది గ్రహించినప్పుడే అర్థమవుతుంది. విన్నాం కదా అంటే వినేసాము అనుకోకండి, విన్నది గ్రహించాలి. ఎందుకు చెబుతున్నాడు ఈ మాట? ఈ మాటను బట్టి దేవుడు నాతో ఏం మాట్లాడుతాడు అనేది మనము గ్రహించాలి. ఈరోజు చాలా మంది దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ ఉంటుంటే అది మన స్వార్థానికి ఆ వాక్యాన్ని తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాగ ఆలోచించటం వలన దేవుని వాక్యము మన హృదయంలో పనిచేయదు. ఇప్పుడు మీరు గమనించండి, మనం చదివినటువంటి వాక్య భాగములో మొట్టమొదటి మాట ఏమిటి? ఇశ్రాయేలు వారులారా అన్నాడు. అంటే ఈ మాట ఎవరికి చెప్తున్నాడు? మనకు కాదు. మనకేనా? మనకు కాదు. ఎవరికి చెప్తున్నాడు? మనకు అర్థంగా ఆలోచిస్తే ఇశ్రాయేలుగా చెప్తున్నాడు, మనకు చెప్పటం లేదు. మరి ఇశ్రాయేలుగా చెప్పిన వచనం ఇక్కడ ఎందుకు చదువుకున్నాం మనము అనంటే, అసలు ఇశ్రాయేలు అంటే ఎవరో తెలుసా? బైబిల్లో ఏం చెప్తుందో తెలుసా? మీకు 2 వచనాలు చూపెడతాను, 2 సందర్భాల్లో. మీరు జాగ్రత్తగా గమనిస్తే యెహెజ్కేలు 36:10. యెహెజ్కేలు 36:10. నీ మీద మానవ జాతిని అనగా అర్థమైపోయి ఉంటుంది. మీ మీద మానవ జాతిని అనగా ఇశ్రాయేలు అందరిని. అంటే ఇశ్రాయేలీలు ఎవరు? మానవ జాతి అంతటికి సాదృశ్యమైన ప్రజలు. హల్లెలూయా. అర్థమైందా? ఇశ్రాయేలుతో మాట్లాడుతున్న ప్రతి మాట మానవ జాతి అంతటితో దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు హోషేయ గ్రంథము 4:1 ఇశ్రాయేలు వారులారా అంటే మానవ జాతి అంతటితో మాట్లాడుతున్నాడు, భారతీయులందరితో మాట్లాడుతున్నాడు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వారందరితో మాట్లాడుతున్నాడు, ఈ కొంచెంపల్లి ప్రాంతంలో ఉన్న ప్రజలతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. అదే యెహెజ్కేలు గ్రంథము 36:12 కూడా చూడండి. మానవ జాతిని అనగా నా జనులకు. ఇక్కడ ఇంకో మాట యాడ్ అయింది. 10వ వచనానికి ఇక్కడికి ఒక మాట ఏం యాడ్ అయింది చూడండి. నా జనులు అన్నాడు. నా జనులు అనగానే కొంతమంది ఏమర్థం చేసుకున్నారు తెలుసా? మీ దేవుడు ఇశ్రాయేలీల దేవుడు, ఆ ఇశ్రాయేల్ దేశం పోయి అక్కడ సువార్త చెప్పుకోండి, ఎక్కడెందుకు చెప్తారని అంటారు. అసలు ఇశ్రాయేలీలు అంటే అర్థం ఏమిటంటే మానవ జాతి అనే అర్థము. నా జనులు అన్నాడు. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా దేవుని ప్రజలే, దేవుడు సృష్టించిన ప్రజలే. ఆ అందరితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు అన్నమాట. హల్లెలూయా. మీకు 2 విషయాలు చెప్తానన్నాను. ఇశ్రాయేలీలు అంటే మానవ జాతి అంతటిని సూచించే ప్రజలు అని. రెండవది, రోమీలకు రాసిన పత్రిక
రెండవ అధ్యాయము 28వ వచనం మీరు చూడండి. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. ఇప్పుడు చెప్పండి, యూదులన్నా ఇశ్రాయేలన్నా ఎవరో? అంతరంగమందు యూదుడై ఉండాలి. అంటే మారు మనసు కలిగి రక్షణ పొందిన వాడు ఇశ్రాయేలీయుడు, మారు మనసు కలిగి బాప్తిస్మం పొందిన వాడు ఇశ్రాయేలీయుడు, యూదుడు అని బైబిల్ చెబుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. గలతీ పత్రిక 6వ అధ్యాయం ఆఖరిలో కూడా ఈ పద్ధతి చొప్పున నడుచుకును ఇశ్రాయేలు జనమునకు అని అన్నాడు. అవునా? ఈ పద్ధతి చొప్పున నడుచుకును ఇశ్రాయేలీల జనం అంట. ఈ పద్ధతి అంటే ఏ పద్ధతి? దానికి ముందు వచనంలో ఏం చెప్పాడు? క్రొత్త సృష్టి పొందుటను గురించి మాట్లాడాడు. క్రొత్త సృష్టి అంటే ఏమిటి? ఎవరైతే క్రీస్తునందు ఉంటారో వారు నూతన సృష్టి అని అన్నాడు. ఎవరైతే యేసు దగ్గరికి వస్తారో, యేసునందు జీవిస్తారో వాళ్ళు క్రొత్త సృష్టి, నూతన సృష్టి. ఆ నూతన సృష్టిగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఇశ్రాయేలీలే అని మాట్లాడుతున్నాడు అన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి. ఆ హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనంలో ఇశ్రాయేలు వారులారా అంటే ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? మానవ జాతి అంతటిని గురించి మాట్లాడుతున్నాడు. రక్షణ పొందిన దేవుని ప్రజలందరిని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. రెండో మాట చెప్పండి, రెండో మాట చదవండి. అక్కడ ఏముంది? యెహోవా మాట ఎవరు ఆలకించాలి? ఎవరు ఆలకించాలి? మానవ జాతి అంతా దేవుని మాట ఆలకించాలి. ఇంకెవరు ఆలకించాలి? దేవుని ప్రజలైనటువంటి వారు, ఆత్మ సంబంధమైన యూదులైనటువంటి వారు, ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలైనటువంటి వారు అందరూ ఎవరి మాట ఆలకించాలి? నేను మా నాన్న మాట ఏమన్నా ఇంకా దేవుడి మాట ఏమంటాను, నేను మా అమ్మ మాట ఏమన్నా ఇంకా దేవుడి మాట ఏమంటాను అనుకోవద్దు. అసలు వినాల్సిందే దేవుని మాటలు. హల్లెలూయా. మీరందరూ ఎందుకు వచ్చారు ఇక్కడికి? దేవుని మాటలు వినడానికే కదా. లేదులే నేను కూడా వచ్చాను అనిపించుకోవడానికి పాస్టర్ గారి ముందు ఒక మార్క్ వేసుకోవడానికి వచ్చారా? దేవుని మాటలు వినడానికి వచ్చినప్పుడు దేవుని మాటలు వినటం వలన ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో తెలుసా బైబిల్లో? ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 1వ వచనము నుండి ఆ వచ్చిన అధ్యాయం ప్రారంభమైంది కదా. ఆ 1వ వచనంలో అంటాడు, శ్రద్ధగా విన్నటువంటి వారు ఇంట్లోకి వచ్చినప్పుడు దీవించబడతారు, బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతారు. వారి చేతితో చేసిన ప్రతి పని దీవించబడును, దీవించబడును, దీవించబడుననే ఆ అధ్యాయం అంతయు కూడా రాయబడి ఉంది. హల్లెలూయా. అంటే ఎవరెవరు దీవించబడతారు? దేవుని మాటలు శ్రద్ధగా విన్నటువంటి వారు దీవించబడతారని బైబిల్ చెబుతుంది. దేవుని మాటలు వినటం వలన విశ్వాసము కలుగునని రోమాపత్రిక 10:17లో రాయబడి ఉంది. అంటే ఏం కలుగుతుంది? దేవుని మాటలు వింటే విశ్వాసము కలుగుతున్నది. దేవుని మాటలు వినటం వలన ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో మనం లెక్క పెట్టుకోలేము. విస్తారమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆ ఆశీర్వాదాలన్నిటికీ పాత్రులుగా దేవుడు మనల్ని పిలిచాడు. అందుకనే దేవుని మాటలు వింట బహుశ్రేష్టము. హల్లెలూయా, హల్లెలూయా. బలులు అర్పించుట కంటే యెహోవా మాట వినుట శ్రేష్టము అన్నాడు. మీరు ₹1,00,00,000 ఇచ్చేదానికంటే ఈ ప్రసంగం శ్రద్ధగా వినుటే ఆశీర్వాదం. అంటే ఇవ్వద్దని కాదు, ఒకవేళ ఉంటే ఇచ్చేసాను పర్వాలేదు. దేవునికి ఇచ్చుట ఆశీర్వాదమే. కానీ మీరు ఎంతో డబ్బులు ఇచ్చి దేవుని మాటలు వినకుండా ఉన్నారనుకోండి, అది ఆశీర్వాదం కాదు. దేవుని మాటలు వింటూ ఆ మాటలకు లోబడి దేవునికి కానుకిస్తే అది ఆశీర్వాదము. హల్లెలూయా. కొంతమందికి చెవుడు వచ్చేస్తుంది, దేవుని మాటలు వినబడవు. అన్ని వినబడతాయి, దేవుని మాటలు మాత్రమే వినబడవు. అన్ని వినబడతాయి. టీవీ సీరియల్ వినబడతాయి, సినిమాలు వినబడతాయి, రాజకీయ నాయకుల గురించిన మాటలు వినబడతాయి. పక్కోడు పక్కన కొట్టుకొని తిట్టుకుంటే కూడా కిటికీ దగ్గర నుంచి ఎలా తిట్టుకుంటున్నారో కూడా వినబడుతుంది. కానీ దేవుని వాక్యం మాత్రం వినబడదు కొంతమందికి. అందుకే దేవుడు చెప్తున్నాడు, యెహోవా మాట ఆలకించుడి అంట. ఎవరు ఆలకించాలి? ఎవరు ఆలకించాలి? ఇశ్రాయేలు వారు. ఇశ్రాయేలు వారు అంటే ఎవరు? మానవ జాతి అంతాను. ఇశ్రాయేలు వారు అంటే ఎవరు? రక్షణ పొందిన వారు. ఇశ్రాయేల్ జాతి వారు అంటే ఎవరు? భారతీయులు, ఈ పుంచనపల్లి ప్రజలు కూడాను. హల్లెలూయా. అందరూ కూడా దేవుని మాట వినాలి. యెహోవా మాట మీరు ఆలకించుడి, ఆలకించుడి అని అంటున్నారు. ఒకవేళ మీరు ఆలకించకపోతే
దేవుని మాటలు వినే మనసు మీకు లేకపోతే, దేవుని మాటలు గ్రహించే హృదయము మీకు లేకపోతే, దేవుని ఆశీర్వాదాలు మీ జీవితాల్లోనికి రావు, మీ కుటుంబాల్లోనికి రావు, మీ అనుదిన జీవితంలో దేవుని మాటలను అనుభవించలేరు. కనుక దేవుని మాటలు ఆలకించాలి అంట. ఆ తర్వాత వచనం చూడండి, హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనంలో సత్యమును కనికరమును దేవుని కూర్చిన జ్ఞానమును మూడు విషయాలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈ వచనంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రథమముగా 3 విషయాలు: సత్యమును, కనికరమును, దేవుని కూర్చిన జ్ఞానమును. దేశమందు లేకపోవుట వలన యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుతున్నాడంట. ఎందుకు వ్యాజ్యమాడుతున్నాడు దేవుడు? 3 లేకపోవటం వలన. ఏంట 3 లేకపోవటం వలన? ఏంటి? సత్యము, కనికరము, దేవుని గురించిన జ్ఞానము లేకపోవటము. అంటే ఈ 3 ప్రథమముగా ఉండాలి. ఒకవేళ ఉండకపోతే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? వ్యాజ్యం ఆడుతాడు. వ్యాజ్యం ఆడటం అంటే తగాదా పెట్టుకుంటాడు, ఆర్గ్యుమెంట్ చేస్తాడు, గొడవ పెట్టుకుంటాడు, మీతో ప్రశ్నిస్తాడంట గట్టిగా. ఈ 3 మీ జీవితాల్లో ఎందుకు లేవు? సత్యం ఎందుకు లేదు? కనికరం ఎందుకు లేదు? నా గురించిన జ్ఞానం నీలో ఎందుకు లేదని ఈ 3 విషయాలలో దేవుడు వ్యాజ్యం ఆడుతాడని బైబిల్ చెబుతుంది. దేవుడు వ్యాజ్యం ఆడితే, దేవుడు మనతో గొడవ పెట్టుకుంటే, దేవుడు మనతో ఆర్గ్యుమెంట్ చేస్తే, ఆయనతో ఆర్గ్యుమెంట్ చేసి గెలవగలమా మనము? ఆయనకి మనం ప్రశ్నించి మన ప్రశ్నల ద్వారా ఆయన్ని గెలవగలమా మనము? ఆయన ఆర్గ్యుమెంట్ కంటే మన ఆర్గ్యుమెంట్ చాలా గొప్పగా ఉంటుందా? దేవుడు ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు, దేవుడు వ్యాజ్యం ఆడుతున్నాడు అంటే అర్థం ఏమిటంటే ఆయనతో మనం తగాదా పెట్టుకొని సరైన జీవితం మనము జీవించలేము. ఆయన మనలను బట్టి సంతోషించాలంటే, ఆయన మనలను బట్టి ఆనందించాలంటే మనలో ఉండాల్సిన 3 ప్రధానమైన విషయాలు అక్కడ దేవుడు రాయించాడు. ఒకటి సత్యము. హల్లెలూయా, హల్లెలూయా. సత్యము అంటే ఏమిటి? సత్యము అంటే ఏంటి అంటే అసత్యము కానిది అని సింపుల్ ఆన్సర్ చెప్పకండి. సత్యము అంటే ఏమిటి? బైబిల్లో సత్యమును గురించి ఏం మాట్లాడబడింది? మంచి ఆన్సర్ చెప్తున్నారు మీరు. సత్యం అంటే ఏమిటో మొట్టమొదటి విషయము యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం తీయకుండా చెప్పొచ్చు. ఈ వచనాన్ని, నేనే మార్గమును సత్యమును. చాలు, మనకు ఆన్సర్ దొరికింది. నేనే సత్యమును అనే ఆన్సర్ దొరికిందా లేదా? ఎవరు సత్యము? యేసుక్రీస్తు ప్రభువు సత్యము. దేవునికి స్తోత్రం. నేనే సత్యము అన్నాడా? నేను సత్యము అన్నాడా? నేనే సత్యము అంటే ఆయన తప్ప ఇంకొకరు సత్యము లేదు అని అర్థము కదా, అవునా? ఆయనే సత్యము. 2 రెళ్ళు అంతా 4, 2 రెళ్ళు 1 తప్పే, 2 రెళ్ళు 0 తప్పే, 2 రెళ్ళు 5 తప్పే, 2 రెళ్ళు 6 తప్పే. ఎన్ని ఆన్సర్లు పెట్టినా అన్ని తప్పే. ఒకటే ఆన్సర్ ఏంటంటే 2 రెళ్ళు 4 అనేదే ఆన్సర్. నేనే సత్యము అని అంటే అర్థం ఏమిటంటే ఆయన తప్ప ఎన్ని మంది దేవుళ్ళని పెట్టుకున్న అంతా తప్పే. యేసు ఒక్కడే నిజమైన దేవుడు. చప్పటి కూడా దేవుడిని మహిమపరుద్దాం. హల్లెలూయా. నేను ఒక్కడనే దేవుడును, నేను మాత్రమే దేవుడును, నేను సత్యవంతుడైన దేవుడునని దేవుడు చెబుతున్నాడు. హల్లెలూయా. ఆ సత్యము మీ హృదయములలో ఉండాలి. ఆ సత్యము అను యేసు మీ హృదయములలో ఉండాలి, మీ కుటుంబంలో ఉండాలి, మీ జీవితంలో ఉండాలి, ఈ దేశంలో ఉండాలి, రాష్ట్రంలో ఉండాలి, ఈ ఊర్లో ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. సత్యము లేకపోతే దేవుడు ఆర్గ్యుమెంట్ చేస్తాడు. సత్యము లేకపోతే దేవుడే గొడవ పెట్టుకోవడానికి మన దగ్గరకు వస్తాడట. అందుకనే సత్యము ఉండాలి. సత్యం అంటే ఎవరని చెప్పాము? వ్యక్తి యేసు ప్రభు. ఇప్పుడు ఎవరింట్లోనైనా యేసు ప్రభువు లేడు అనుకోండి, ఎవరు హృదయంలోనైనా యేసు ప్రభువు లేడు అనుకోండి, వారిలో ఏమి లేదు? సత్యము లేదు. అప్పుడు మీరు అక్కడికి ఏం తీసుకెళ్ళాలి? సత్య సువార్తను తీసుకుని వెళ్ళాలి. హల్లెలూయా. అవునా? తీసుకెళ్ళాలి లేదా? మీలో ఎంతమంది నిజంగా చెప్పండి, బైబిలే చదువుతారు కానీ సువార్త చెప్పడానికి బయటికి వెళ్తారు? మీరు మీకు మీరు ప్రార్థన చేసుకొని పలానా ఇంటికి వెళ్దాము,
సువార్త చెప్తాము, మందిరానికి తీసుకొద్దాము అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పోనీ అది వదిలేసేయండి, కొత్తగా ఎవరో ఇంటికి వెళ్ళిపోతే మనల్ని ఏమనుకుంటారో అనుకొని అలా కాకుండా మందిరానికి వస్తున్న వాళ్ళు ఎవరైనా మానేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం దర్శించి మాట్లాడి, అమ్మా ఎందుకు ప్రార్థనకు రావట్లేదు, అయ్యా ఎందుకు దేవుని మందిరానికి రావట్లేదు అని అడుగుదామని అనుకుంటున్నారు. అలాంటి పరిచయం ఎవరైనా చేస్తున్నారా? దానికి పాస్టర్ గారు ఉన్నారు కదా, మేమెందుకు అనుకోకండి. అది అందరి బాధ్యత, అదందరి బాధ్యత. హల్లెలూయా! అందరి బాధ్యత, మనందరి మీద దేవుడు పెట్టిన బాధ్యత. నీ తోటి సహోదరుడు సహోదరి దేవుని మందిరానికి వచ్చి కొంతకాలము మానేస్తే ఎందుకు మానేసిందా అని నువ్వు ఎంక్వైరీ చేసి ఆమెతో మాట్లాడి, ప్రేమతో మాట్లాడి, దేవుని మాటలు చెప్పి మరలా దేవుని మందిరానికి తీసుకురాగలగాలి. అది సత్యములో మనము నడుచుకొనుట అంటే. యేసు ఎరుగని వారి హృదయాలలో, యేసుని నమ్మని వారి హృదయాలలో యేసును గూర్చి నువ్వు ప్రకటించాలి. వారు యేసును అంగీకరించేలాగా నువ్వు మాట్లాడగలిగితే అది నీవు సత్యమును అనుసరించుట అంటారు. హల్లెలూయా! కొంతమంది మందిరానికి వచ్చి ఎవరైనా మానేశారనుకోండి, వీళ్ళకి సంతోషం, అమ్మా ఇంతకాలం వాడిని చూసి భరించలేకపోయినా మొత్తానికి మానేశాడు అని. కొంతమంది అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకు చెప్తున్నానంటే, ఒకడు తప్పిపోవాలని కోరుకునేటప్పుడు మనమే తప్పిపోతాం, ఒకడు నాశనం అయిపోవాలని కోరుకునేటప్పుడు మనమే నాశనం అయిపోతాం. ఒకడు దేవుళ్ళలోంచి తొలగిపోవాలని కోరుకోవటం కాదు క్రైస్తవుడు అనేవాడు, ఒకరిని దేవుళ్ళలోనికి నడిపించగలగాలి. అది సత్యములో నడుచుకునుట, సత్య సువార్తను ప్రకటించుట. హల్లెలూయా! హల్లెలూయా! కనుక సత్యము దేశములో ఉండాలి, ప్రజలలో ఉండాలి, హృదయాలలో ఉండాలి, మన మందిరములో ఉండాలి, మన సంఘములో ఉండాలి, మన గృహములలో సత్యం ఉండాలి. దేవునికి స్తోత్రం. సత్యం అంటే యేసు ప్రభు ఒకటే కాదు, దేవుని వాక్యము అని కూడా రాయబడి ఉంది. ఎక్కడ రాయబడి ఉందంటే యోహాను సువార్త 17:17లో రాయబడి ఉంది. 17:17 సత్యమందు వారిని ప్రతిష్ఠించము, నీ వాక్యమే సత్యము. దేవుని వాక్యం ఏమిటి అంటే, ఇప్పుడు సత్యమైన ఈ వాక్యాన్ని రోజు చదవాలా వద్దా? ఈ వాక్యములో నుంచి దేవుని బోధ చేస్తుంటే వినాలా వద్దా? చెప్పండి. వినాలి. అంటే మీ హృదయంలో సత్యం ఉండాలంటే అర్థం ఏమిటో తెలుసా? దేవుని వాక్యము మీ హృదయములో ఉండాలి. మీ గృహంలో సత్యం ఉండాలంటే ఏమిటో తెలుసా? మీ ఇళ్లలో దేవుని వాక్యం ఉండాలి. మీరు వెళ్తున్న మందిరములో దేవుని వాక్యం ఉండాలి. మీ హృదయంలో వాక్యం ఉంటే మీరు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారని దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది. హల్లెలూయా! కాబట్టి మన హృదయములలో సత్యవాక్యము ఉండాలి. అసలు వాక్యమును గురించి ఒక విషయం చెప్తాను. మనందరికీ బైబిల్ దొరికింది, కానీ బైబిల్లోని సత్యం దొరకదు. వాక్యం అంటే మన చేతుల్లో బైబిల్ ఉంటే సరిపోలేదు, అందులో రాయబడినవి నీవు చదివి దాని సారాంశం ఏమిటో నీవు తెలుసుకున్నప్పుడే ఆ సారాంశమే సత్యం అని బైబిల్ చెబుతుంది. 119వ కీర్తన 160వ వచనము ఏం రాయబడిందో చూడండి. 119వ కీర్తన, నీ వాక్య సారాంశము సత్యము అన్నాడు. హల్లెలూయా! వాక్యము చదివితే సరిపోదండి, వాక్య సారాంశం ఏమిటో అది మనము గ్రహించగలిగినప్పుడే అది మనకు సత్యముగా పనికొస్తుంది. అంటే వాక్యము దొరికింది కదా అదే సత్యమును అనేసుకోకండి. వాక్య సారాంశము సత్యము. మీకు ఒక చిన్న విషయం అడుగుతాను. యేసయ్యకు కానుకిచ్చేటప్పుడు మీ కుడి చేతితో ఇచ్చినది ఎడం చేతికి అని బైబిల్లో ఉందా? అడుగుతా, ఉందా అని. ఉందన్న చేతులు ఎత్తండి ఒకసారి. మీరు ఇప్పుడు నేను చెప్పకముందే చెప్పేస్తున్నారు, ఈ ముందు లేదు. ఆ వెనకన్న చెప్పిందంటే ఎలాగ వినబడదు నాకు. బైబిల్లో ఉందా? ఉందా లేదా? ఉందా లేదా? కొన్ని రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ ఉండాలి కదా. ఉన్నట్టుంది కానీ లేనట్టు లేదని కావాలి చెప్పకండి. ఉందా లేదా? ఉందన్న చేతులు ఎత్తండి. పర్లేదు, బొమ్మట వెళ్ళి నేర్చుకోవడానికి వచ్చాము అందరూ. ఉందా? ఉందన్న చేతులు ఎత్తండి. లేదన్న వాళ్ళు కొన్ని చేతులు ఎత్తండి. ఇప్పుడు దించేసి ఉందన్న వదిలేసి లేదన్న చేతులు ఎత్తండి. దేనికి చేతులు ఎత్తలేదంటే వీళ్ళు అసలు ఏమనాలండి? ఏమనాలి? ఒకవేళ ఉందంటే లేదని చూపెడతాడేమో అని భయం, లేదంటే ఉందని చూపెడతాడేమో అని భయం. అంతే. ఉందని మీరు అనుకుంటున్నారు కానీ లేదు. ఎక్కడ ఉందనుకుంటున్నారు తెలుసా మీరు? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉంది.
మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉంది. ఒకసారి పాస్టర్ గారి దగ్గరే నేను తెనాల్లో ఒక గృహకూడికి వెళ్ళినప్పుడు పాస్టర్ గారితో మాట్లాడుతూ ఓ పాస్టర్ గారికి చెప్తున్నాను అన్నమాట, దేవుని కానుక ఇచ్చేటప్పుడు కుడి చేతి ఇచ్చింది ఎడం చేతి ఇవ్వకూడదని ఆ పాస్టర్ గారు ఇంకొక ఆయన చెప్తున్నారు. అంటే ఆయన వచ్చి కానుక ఎలాగ ఇచ్చాడంటే ఇలా తీసి ఇలాగ లెక్క పెట్టి పాస్టర్ గారు ఉంచండి అని ఇచ్చాడన్నమాట. ఇలాగ లెక్క పెట్టి ఇచ్చగానే ఆయన కోపం వచ్చేసింది, అందరి ముందు ఇచ్చాడు. కోపం వచ్చేసి నీ కుడి చేతితో ఇచ్చింది ఎడం చేతికి తెలియకూడదని బైబిల్లో ఉన్నది అని అంటే ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను పాస్టర్ గారు అడిగాను ఎక్కడున్నది అంటే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉన్నది. 6వ అధ్యాయంలో కూడా లేదు, మీరు ఉన్నది అనుకున్నది అంతా తప్పు. ఏమనుంది? ఉందా? ఉంది కదా, మరి చదువు అయితే. నీవు నేనేం చెప్తున్నాను? కాను గురించి చెప్తున్నాను, ధర్మం గురించి చెప్పట్లేదు. నేనేం చెప్తున్నాను? కాను గురించి చెప్పాను, ధర్మం గురించి చెప్పాను. ఎక్కడుంది బైబిల్లో ఇప్పుడు చెప్పండి? లేదు. ధర్మము అంటే ఏంటి? ఇంటి బయటకు బచ్చగాడు వచ్చి అమ్మా ధర్మం చేయదల్లి అంటాడు. ఆడికి కానుకెత్తనావా ధర్మం చేస్తున్నావా? ధర్మము వేరు, కానుక వేరు. ఎవరికైనా పెళ్లికి పిలిచారనుకోండి, వెళ్ళారనుకోండి, అక్కడ మీరు ధర్మం చేస్తారా కానుకిస్తారా? మరి ధర్మానికి కానుకకి మనకు తేడా లేకపోతే ఎలాగా? వాక్యం బోధించేవాడికి ఈ విషయం తెలియకపోతే ఎలాగా? అందుకే అన్నాను, మనకి బైబిల్ దొరికింది, దేవుని వాక్యము దొరికింది, కానీ వాక్యములోని సత్యము దొరకలేదు, ఆ వాక్య సారాంశము మనకి దొరకలేదు అంటున్నా. కానుక ఇచ్చేటప్పుడు అసలు అందరూ చూస్తుండగానే ఇవ్వాలి. అక్కడ పక్కనే యేసుప్రభు నిల్చుంటాడంట. ఒక పేద విధవరాలు 2 కాసులు వేసినప్పుడు యేసుప్రభు ఎక్కడున్నాడు? కానుక పెట్టి దగ్గర నిల్చున్నాడు. అంటే ఎంత ఎత్తున్నాడో కూడా చూస్తారు. ఒకవేళ పాస్టర్ గారి ఇక్కడ చూశారండి, మా పాస్టర్ గారు ఎలా చూస్తున్నారో అంతా కొంచెం చూస్తారు. ఎందుకంటే అది పాస్టర్ గారికి మీరు ఇవ్వాల్సింది కాబట్టి, అది దేవుని సేవకునికి శాలరీ. అది ఒకసారి మా చర్చి విశ్వాసి అడిగాడు, అన్నా ఓ 10,000 రూపాయలు ఉంటే అప్పి అని అడిగాడు. ఎవరికి? నన్ను. నేను అన్నాను నా దగ్గర లేవరా అని చెప్పాను, బాగా క్లోజే. అదేటన్నా మొన్న కానుకలు దాదాపు ఒక 30,000 వచ్చి ఉంటాడు కదా అని అన్నాడు. నీ జీతం ఎంత వస్తుందని అడిగాను. నా జీతం నీకెందుకన్నా అని. మరి నా కానుక నీకెందుకు? అది నా జీతం. అవునా కదా? నాకు ఎంత వస్తే నీకెందుకు? ఎంత వస్తే ఎందుకు? కానుకకి ధర్మములకు తేడా తెలియకుండా మనం బైబిల్ చదువుతున్నాం. అంటే సత్యముల గురించి చెప్తున్నా ఒక అవగాహన. ఆత్మ ఫలములన్నీ నిజమే. నాకు ఇప్పుడు వచ్చి 9 కనబడలేదు ఇప్పుడు దాకా, నేను చదివాను కానీ 9 ఫలాలు నాకు కనబడలేదు. ఉంటే మీరు ఆ వచనం చదివి నాకు చెప్పండి లెక్క పెట్టి. గలతీ పత్రిక 5:22 చదవండి. ఎన్ని ఉన్నాయి చెప్పండి? ఎన్ని ఉన్నాయి? 9 ఉంటే చెప్పండి చాలు. మీరు 9 ఉన్నాయని చెప్తే నేను స్టేజ్కి వెళ్ళిపోతాను. నేను చెప్పను ఒక వాక్యం, నాకంటే మీకే తెలిసేది డిసైడ్ అయిపోతాను. 9 ఉన్నట్లుగా నాకు చూపించండి వచ్చిన. ఎన్ని ఉన్నాయండి? ఒకటే ఉంది. ఎలాగా? ఆత్మ ఫలమేమనగా అన్నాడే గాని ఆత్మ ఫలములేమనగా అనలేదు. ఆత్మ ఫలమేమనగా అంటే ఆ ఆత్మ ఫలములోని 9 విటమిన్స్ ఉన్నట్లుగా ప్రేమ అని రాశాడు. సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా విగ్రహం. ఎన్ని ఉన్నాయి ఫలాలు ఎన్ని ఉన్నాయి? ఒకటే. ఆ ఫలములో ఎన్ని విటమిన్స్ ఉన్నాయి? 9. హల్లెలూయా. ఇప్పుడు మీకు కొంచెం అర్థమవుతుంది దేవుని వాక్యం, అవునా? ఒకవేళ ఆ 9 వేరు ఫలాలు అనుకోండి. ఈ పాపకి మంచితనం అని ఉంది, ఇంకొకరికి సాత్వికం ఉంది, ఇంకొకరికి ప్రేమ ఉంది. అట్టప్పుడు ఈమెకేం లేదంటే ప్రేమ లేదు. ఈమెకేమో సాత్వికం ఉంది కానీ ఈమెకి కూడా ప్రేమ లేదు. ఆయనకు ప్రేమ ఉంది కానీ సాత్వికం లేదు, ఆశానిగ్రహం లేదు, సంతోషం లేదు అని అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఈ 9 మన జీవితాల్లో ఉండటమే దేవుని వాక్యము మనకి చెబుతున్న విషయం. అది ఏం ఫలము? ఎవరు ఫలించాలి? ప్రశ్న. నేను అందుకే సత్యముల గురించి మాట్లాడుతున్నా. వాక్యము సత్యము అన్నారు కదా, ఎవరు ఫలించాలి? ఆత్మ ఫలము. గట్టిగా చెప్పండి, ఎవరి ఫలం అది? దేవుని ఫలం, మన ఫలం కాదు అది. ఆత్మ ఫలము అన్నాడు అంటే ఎవరు ఫలించాలి? అది దేవుడే నీ యందుండి అది ఫలింపజేయాలి. హల్లెలూయా. ఆ ఫలము వచ్చేటట్లుగా నీవు ప్రవర్తించాలి.
ఆ ఫలము నీలో అభివృద్ధి చెందేటట్లుగా, ఆ ఫలమునకు నీలో ఫలించినట్లుగా ఆ ఆత్మకు నీవు లోబడాలి. అది సత్యము. ఈ వాక్య సారాంశమే సత్యము అన్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు చాలా మంది దేవుని వాక్యాన్ని ఇంకో కోణంలో అర్థం చేసుకుని దాన్ని లోకానికి అప్లై చేసి మాట్లాడేస్తున్నారు ప్రసంగాలు. ఇది సత్యమా? కాదు. పాటేమో దేవుని పాటే, రాగమేమో సినిమా రాగం, బోధేమో దేవుని వాక్యంలోంచి తెస్తాం, కానీ చెప్పేదేమో అమెరికాలో ఏం జరిగిందంటే ప్రియులారా అని ఒకడు ప్రసంగించాడు. మరొకడు ఆ రాత్రి ఆ తల్లి ఆ కొడుకుని చంపిందా లేదా, అది తమ్మునేలు. యూట్యూబ్ తమ్మునేలు ఏంటి తెలుసా? విశ్వాసం కలిగి ఉన్నావా అది ఉండదు, వాక్యం చదువుతున్నావా అది ఉండదు, అంత వార్తలు చెప్పే పనిలే. అట్లాంటి ప్రసంగాలు వచ్చేసాయి. ఇది సత్యమా? అలాంటి సంఘాలతో కూడా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? ఓ ఇశ్రాయేలు వారలారా, యెహోవా మాట ఆలకించుడి, మీలో సత్యము ఉండాలి అని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మనకు వాక్యం దొరికేస్తే కాదండి, సత్యము దొరకాలి. సత్యము దొరకాలి. ఒక సిస్టరు అక్కగారింటికి వెళ్ళారు. అక్కగారింటికి వెళ్తే బావ అలిగి బయట కూర్చున్నాడు. అక్కడ అడిగింది, ఏంటే బావ పండుగ రోజు అలిగి మొఖం అలా పెట్టాడు, ఏమైంది అంటే పిండి వంటలు వండమన్నాడు, వండానని మొఖం అలా పెట్టాడు అన్నాడు. పిండి వంటలు వండమన్నాడు, నువ్వు వండావు, వండితే అందుకు అలా పెట్టడం అని బావ దగ్గరికి వెళ్ళి అడిగిందంట. బావ అన్నాడంటే పిండి వంటలు వండమన్నాను, కానీ మీ అక్క నిమ్మకాయ పిండి పులిహార చేసి పెట్టిందాను. అవును, నువ్వు పిండే కదా వండమన్నావు, అందుకని పిండి వండాను అన్నట్ట. ఏం వండమంది? పిండి వంట వండమంటే నేను పిండే వండాను, పెట్టుకుండా వస్తుంది రసం అంటుందంట. అలా ఉంది పరిస్థితి. వాక్యము లోపటి విషయాలు మనం చూడగలిగినప్పుడు అది సత్యం అవుతుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మొత్తానికి ఒక విషయం నేర్చుకున్నాం. 3 విషయాలు దేవుడు మనకు నేర్పించాలనుకున్నాడు. అందులో ఒకటి సత్యము, రెండవది కనికరము. మనకు ఉండాల్సింది ఏమిటి? కనికరం ఉండాలి. కనికరం ఎందుకు ఉండాలి? దేని కొరకు ఉండాలి? మీరు చూడండి, బైబిల్లోంచి ఒక వచనం చూపెడతాను. లూకాసు వార్త 6వ అధ్యాయము 36వ వచనం. లూకాసు వార్త కాబట్టి కనికరము గలవారయుండుడి. మా కరెక్ట్గా చదవండి అమ్మా, నాకు అర్థమైంది. కాబట్టి మీ తండ్రి కనికరము గలవారై ఉన్నట్లు మీరును. ఇప్పుడు మనం ఎందుకు కనికరము ఉండాలో తెలుసా? మన తండ్రి అయిన దేవుడు కనికరము గల దేవుడు. మన తండ్రి అయిన దేవుడు ఎవరు? కాబట్టి మనం ఎలా ఉండాలి? కఠినముగా ఉండాలి. కఠినంగా ఉండాలి, కనికరించి ఉండాలి. కనికరముగా ఉండాలి. ఇందాక సత్యమును గురించి చెప్తూ ఇప్పుడు కనికరమును గురించి మాట్లాడుతున్నాం కదా. కనికరమును గురించి కూడా బైబిల్లో ఏముందంటే, మన దేవుడు క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు. అంటే ప్రార్థించే వారందరికీ కనికరము చూపుటకు ఐశ్వర్యవంతుడు, కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు అని రాయబడింది. అదే బైబిల్లో ఎవరిని కరుణింతునో వారిని కనికరింతును, ఎవరిని కఠినపరచకూడదునో వారిని కఠినపరచకూడదును అని కూడా ఉంది. మరి అన్ని సమయాల్లో దేవుడు కనికరం చూపెడుతున్నాడా? లేదు, కొన్ని సమయాల్లోనే చూపెడుతున్నాడు. మనము కూడా కనికరము కలిగే ఉండాలి, కానీ ఎవరిని కనికరించాలో వారినే కనికరించాలి. ఎవరిని పడితే అని కనికరించకూడదు. నేను సింగపూర్ నుంచి ఇండియాకి వచ్చినప్పుడు ఎవరైనా అడుక్కునే కనబడితే 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు ఇచ్చేసేవాడు. ఇక్కడ దగ్గరలో నారాకోడూరు అని ఒక ఊరు ఉంటుంది, తెలుసా మీకు? ఎవరికైనా ఐడియా ఉందా? తెనాలికి వెళ్ళే రోడ్లో అటువైపు నుంచి చాగల్ అంట ఒక రోడ్డు ఉంటుంది. అటువైపు వెళ్తే ముట్లూరు అని ఒక ఊరు ఉంటుంది. అక్కడ ఒక పాస్టర్ గారిని బస్ స్టాండ్ దగ్గర రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాం, 2 పాస్టర్లు. అక్కడికి వెళ్తే అక్కడ ఒకడు అడుక్కుంటున్నాడు, బాబు టీ కూడా తాగలేదు, టీ తాగాలి బాబు, ఓ టీ తాగండి, డబ్బులు నాయనా అని అంటే డోబులోంచి 10 రూపాయలు తీసి నేను ఇలాగిస్తున్నాను, పాస్టర్ ఆపండి 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 అని ఇచ్చేసాను. అప్పటికే వాడు తిన్నగా వెళ్ళిపోయి టీ తాగుతున్నాడు. వారికి ఎందుకు ఇచ్చారండి మీరు 10 రూపాయలు అని అంటే, ఏముందండి తప్పేమైంది, 10 రూపాయలు వచ్చేస్తే మనం ఏం నష్టపోతామా? కాస్త కనికరం కలిగి ఉండాలనేది నా ఉద్దేశం. మీరు రండి పాస్ కానీ కొంచెం అలా తీసుకెళ్ళి 3 అంతస్తుల బిల్డింగ్, ఆ బిల్డింగ్ ఆడితే మీకు తెలుసా? 3 అంతస్తుల బిల్డింగ్ నాకు కూడా లేదు, అడుక్కుని. ఇప్పుడు ఆయన కనికరించాలా? మనం కనికరించాలా? నిన్నే నేను విశాఖపట్నం నుంచి వచ్చి
గుంటూరు బస్ స్టాండ్ లో దిగాను. మా పాప నన్ను పికప్ చేసుకోవడానికి వచ్చింది. గుంటూరులో రమేష్ హాస్పిటల్ దగ్గర సిగ్నల్ పడుతుంది. అక్కడ నాకంటే ముందు ఒకటి జోరుగా వెళ్ళి ఒక అమ్మాయిని గుద్దేశాడు. అది ఆ అమ్మాయి ఎవరంటే రోడ్డు మధ్యలో అడుక్కుంటుంది, మాట సిగ్నల్ పడగానే అప్పుడు అడుక్కుంటుంది వచ్చి గుద్దేశాడు. మేమేమనుకున్నాం ఈ మనిషి గుద్దేశాడు కావాలనుకున్నా. మా పాపను దిగమని నువ్వు వెళ్ళి పాప ఆమెను లేపన్నా. ఆమెను చూడగానే నాకు అర్థమైపోయింది, అమ్మో నన్ను చంపేశాడు కింద పడిపోతుంటే. ఆమెను చూడగానే నాకు అర్థమైపోయింది ఏదైనా నట్టి నటనలాగా ఉంది, నువ్వు వచ్చి బండి ఎక్కిసా అన్న మా పాపని. ఈలోపు ఇంకొక అమ్మాయి వచ్చి చాలా యాక్టింగ్ నాకు అర్థమైపోయింది లేక అనగానే లేచి దాన్ని కుట్టిందండి ఒకటి. అంటే ఆమె అడుక్కోవడానికి రాలేదు, ఎవరి దగ్గర పడిపోయి అంత డబ్బులు దగ్గరకు వచ్చింది. కనికరించాలి అట్లాంటి వాళ్ళని, కనికరించకూడదు. విజయవాడ నెహ్రూ బస్ స్టాండ్ లో ఒకరోజు బస్ దిగి సీరియస్ గా బయటకు వచ్చేస్తున్నారు రైల్వే స్టేషన్కి వెళ్ళటానికి. అక్కడ ఒక వ్యక్తి ఇలా చెయ్యి ఇలా పెట్టి పడిపోయి ఉన్నారు రోడ్డు పక్కన. అందరూ డబ్బులు ఇస్తున్నాడు. ఒకడు ఏం చేసినట్టు 50 రూపాయల నోట్ పెట్టాడు. అది గాలికి ఎగిరి చేతిలో తీసుకుని జోబులో పెట్టి అప్పుడే చూశాను నేను. ఆ సీఎం ఎలాగుంది, డబ్బులు తీసినట్టు ఎలాగొచ్చింది, మళ్ళీ ఎట్టిసాడు. కనికరించాలి అట్లాంటి. కొందరు నిజంగానే ఉంటారు కనికరానికి పాత్రులు కాదు, వారిని కనికరించదు. ఎవరిని కనికరించాలో జ్ఞానముగా మనము కనికరించినప్పుడు దేవుని కృప మనకు తోడుగా ఉంటుంది. హల్లెలూయా. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు అన్నాడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో. హల్లెలూయా. కనికరము కలిగే ఉండాలి, కానీ ఎవరిని కనికరించాలో వారిని మాత్రమే కనికరించాలి. పోనీలేండి పోతే పోనీ, క్షమించండి సాతాను కూడా అంటారండి. సాతాన్ని క్షమించేద్దాం మనందరం. క్షమించకూడదు. ఎందుకు క్షమించకూడదు తెలుసా? ఎందుకు క్షమించకూడదు? అందరినీ క్షమించమన్నావు కదా ప్రభా, వాడిని ఎందుకు నువ్వు క్షమించట్లేదు, మేమెందుకు సాతాన్ని క్షమించకూడదు అని. ఈ ప్రశ్న మనకు కాదు, ముంగమూరు దేవదేశాయ గారికి వచ్చిందంటే ఆలోచన. బైబిల్ మిషన్ ప్రారంభించినటువంటి ముంగమూరు దేవదేశాయ గారి సేవకులకి డౌట్ వచ్చిందంట. ఒక రోజు దేవుడిని అడిగాడట, ప్రభా అందరినీ క్షమిస్తున్నావు, సాతాన్ని కూడా ఒక్కసారి క్షమించేస్తే అసలు ఏ గొడవ ఉండదు కదా, అసలు ఆడించే కదా ఈ ప్రాబ్లమ్స్, వాడిని ఒక్కసారి క్షమించి నీ కాళ్ళ దగ్గర పడుంటాడు అని అంటే, నేను క్షమించడానికి సిద్ధంగానే ఉన్నాను, వచ్చి క్షమాపణ అడగమని చెప్పాడంట దేవదాసయ్య గారు. ఈయన పోయి సైతానికి చెప్పాడంట, అరే క్షమాపణ అడిగితే దేవుడు ఆ పప్పులేవు నా దగ్గర ఉడకదు అన్నాడు. దేవుడి దగ్గర వస్తాక ఆడల ఒప్పుకోడు కాబట్టి నేను క్షమించాను. ఎవరు క్షమాపణకు పాత్రలు అంటే, తప్పును ఒప్పుకున్న వారే కనికరము పొందుతారు, తప్పును ఒప్పుకున్న వాడే క్షమాపణ పొందుతాడు, తప్పును ఒప్పుకొని విడిచిపెట్టిన వాడే దేవుని కృపను పొందుకుంటాడు. హల్లెలూయా. అందుకని దేవుని ప్రజల్లో ఉండాల్సిన రెండవది ఏంటి? కనికరం. ఎన్ని ఉండాలి? 3. మొట్టమొదటిది సత్యం ఉండాలి, రెండవది కనికరము ఉండాలి. కనికరం. మూడవ విషయం చూద్దాం. మూడవ విషయం ఏమిటి? ఒకసారి గట్టిగా చెప్పండి. కంప్యూటర్ జ్ఞానమా? కాదంటే కాదని చెప్పండి. కాదా? అయితే మీరు కంప్యూటర్ ఇంజనీరింగ్ చేయరేంటి? బీటెక్లో చేయరా? బ్యాచిలర్ డిగ్రీలో చేయరేంకా? మనకి లోక జ్ఞానం అవసరమే, అంతకంటే ఎక్కువ దేవుని గూర్చిన జ్ఞానం అవసరం. దేవుని గూర్చిన జ్ఞానము లేకుండా మిగిలిన ఏ జ్ఞానము నీకున్నది వ్యర్థమే. ఈ లోకంలో నువ్వు బ్రతకడానికి మంచి డిగ్రీ చేయి, బీటెక్ చేయు, ఏదో ఒకటి మంచిగా మంచి జ్ఞానం సంపాదించు, మెకానికల్ జ్ఞానం సంపాదించు, కంప్యూటర్ జ్ఞానం సంపాదించు, శాస్త్రీయమును గురించి జ్ఞానమును సంపాదించు. వీటన్నిటికంటే ఇంపార్టెంట్ గా దేవుని ప్రజలమైన మనము, దేవుని రక్షణ అనుభవిస్తున్న మనము, దేవుని గూర్చిన జ్ఞానము మనము కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని గూర్చిన జ్ఞానము మనము కలిగి ఉండాలి. ఒకరోజు ఒక శాస్త్రవేత్త బోట్ ఎక్కి వెళ్తున్నాడంట. బోట్లో ఈ ఒక్కడే ఉన్నాడు, బోట్ డ్రైవరే ఉన్నాడు, ఇంకెవరు లేడు. బోట్ డ్రైవ్ చేస్తున్న దగ్గరికి వెళ్ళి ఖాళీగా ఉన్నాడు కదా, సరదాగా మాట్లాడదామని వెళ్ళి ఆ బోట్ డ్రైవర్ని అడిగాడంట, ఏమయ్యా నీకు గణిత శాస్త్రం తెలుసా అని అడిగాడు. అంటే ఏంటని బాబా నాకు తెలియదు అన్నాడంట. ఎందుకయ్యా నువ్వు బ్రతుకుతావు? గణిత శాస్త్రం అంటే ఏంటో తెలియదు నీకు? ఏ శాస్త్రం తెలియదు, ఎందుకయ్యా నీ బ్రతుకో, చచ్చిపో ఎక్కడికైనా దూకా అన్నాడంట ఈ శాస్త్రవేత్త. కొంచెంసేపు తర్వాత వెళ్ళి విజ్ఞాన శాస్త్రం గురించి ఏమైనా తెలుసా అని అడిగాడు. అంటూ కూడా ఏంటో తెలియదు బాబు నాకు అన్నాడు. అది కూడా తెలియదురా నువ్వు, చచ్చిపోయలే ఎందుకు బతుకుతావు నువ్వు అన్నాడంటే ఈ శాస్త్రవేత్త. ఇక తర్వాత వెళ్ళటం ఆ శాస్త్రం తెలుసా, ఈ శాస్త్రం తెలుసా, భూశాస్త్రం గురించి తెలుసా అన్ని అడుగుతున్నాడు. బాబు నీకు దండమయ్యా, నాకు ఏ శాస్త్రం తెలియదు అని అంటున్నాడు.
ఈలో కొంచెం దూరం వెళ్ళేసరికి సుడిగాను వస్తుంది. ఈ డ్రైవ్ చేసినోడు, ఈ బోట్ డ్రైవ్ చేసినోడు, అయ్యా మీకు ఈత శాస్త్రం తెలుసా అని అడిగాడు. అసలు అంటే నాకు రాదంటే చావు నీ బ్రతుకని చెప్పాడు. బోట్లో గెంతేసి ఈదుకుంటే వెళ్ళిపోయాడు. ఈ సుడిగొండలో ఇది ఉండు అన్ని శాస్త్రం తెలిసాడు. ఏం తెలియదు ఇప్పుడు అది ఈత శాస్త్రం తెలియకపోవడం వల్ల మునిగిపోయాడు. మనం లోకంలో ఉన్న జ్ఞానం అంతా సంపాదించి దేవుని గురించిన జ్ఞానం సంపాదించకపోతే మనంత భ్రష్టులు ఇంకొకరు ఉండరు, మనంత దరిద్రులు ఇంకొకరు ఉండరు, మనంత పనికిమాలిన జీవితం ఇంకోటి ఉండదు. అందుకే దేవుని గురించిన జ్ఞానము మనం కలిగి ఉండాలి. దేవుని గురించిన జ్ఞానము ఎవరికైతే ఉండదో వాళ్ళను పశువులు అని బైబిల్ చెబుతుంది. ఏం చెప్తుంది? ఎక్కడ? బైబిల్ అనేసాడు కదా, బైబిల్ ఉండే ఉంటుందిలే అయ్యగారు కాబట్టి. ఎక్కడండి బైబిల్లో ఎక్కడ రాయబడి ఉంది? దేవుని గూర్చిన జ్ఞానము లేకపోతే మనం పశువులమని బైబిల్లో ఎక్కడ రాయబడి ఉంది? సరే, సామెతల గ్రంథం 30 అధ్యాయం ఎవరు రాశారు చెప్పండి తక్కువని. ఎంత బాగా చెప్తారు, ఎంత బాగా చెప్తారు. సామెతల గ్రంథం 30 అధ్యాయం ఎవరు రాశారమ్మా? సొలొమోను కాదు, ఎవరు? ఆగూరు అని భక్తుడు రాశాడు. అంతేనా? ఎవరు రాశారు? సామెతల గ్రంథం అనగానే గుట్టిగా సొలొమోను అనుకుంటున్నాము. కాదు కాదు, ఆగూరు అని భక్తుడు రాశాడు. మొదటి వచనం నుండి చదవండి. దేవోక్తి అనగా అదేంటి కదా? దేవుని వాక్కు, దేవోక్తి. యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలేమనగా ఆ మనుషుడు ఈతియేలుకును ఒక్కాలకును చెప్పిన మాట, ఈతియేలుకి ఒక్కాలకి చెబుతున్న మాట నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు. నరులకున్న వివేచన నాకు లేదు. నేను జ్ఞానాభ్యాసము చేసిన వాడను కాను. పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము పొందలేదు. అర్థమైపోతుంది మీకు ఇప్పుడు. పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము నాకు లేదు కాబట్టి దేవోక్తి నాకు ఒకటి చెప్తుంది. దేవోక్తి అనగా దేవుని వాక్యము నాకేం చెప్తుందంటే, నువ్వు పశువురా, నీకు నా గురించిన జ్ఞానము నీలో లేదు, నువ్వు పశువువి అని దేవుని వాక్యం నాకు చెప్పింది. పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం ఎవరికి ఉండదో వాళ్ళు ఎవరు? నేను అనట్లేదండి, బైబిల్ అంటున్న మాట చెప్తున్నాను. అందుకే చిన్నతనము నుంచే దేవుని గురించిన జ్ఞానము నేర్చుకోవాలి, బైబిల్ చదవటం నేర్చుకోవాలి, దేవుని సంఘం అంటే ఏంటో నేర్చుకోవాలి, దైవ సేవకుడు అంటే ఏంటో నేర్చుకోవాలి, సంఘ పెద్దలంటే ఏంటో నేర్చుకోవాలి, వాళ్ళని గురించిన జ్ఞానము సంపాదించాలి, పరిశుద్ధాత్మ దేవుని గురించిన జ్ఞానము సంపాదించాలి, వాక్యమును గురించిన జ్ఞానమును మనము సంపాదించకపోతే పశువులమని అంటున్నాడు. నాకు ఏ జ్ఞానము లేదని చెబుతూనే ఆ 30వ అధ్యాయంలో ఎంత జ్ఞానమైన మాటలు పలికాడో తెలుసా? చీమల యొద్దకు వెళ్ళి జ్ఞానము తెచ్చుకున్నామని అంటాడు. నాయకుడు లేకపోయినా పద్ధతిగా వెళ్తాయి అంటారు మిడతలు. బల్లిని కూర్చిన జ్ఞానం నేర్చుకోమంటాడు, రాజుల ఇంట్లో ఉంటది. ప్రతి దాని గురించి జ్ఞానం సంపాదించాడు. అన్నిటిలోంచి జ్ఞానం సంపాదించి దేవుని కొరకు నేర్చుకున్నాడు. మనం కూడా మన చుట్టుపక్కల ఉన్నది అంతటిని గమనించి జరుగుతున్న ప్రతి దాంట్లో నుంచి దైవ జ్ఞానమును మనము సంపాదించాలి. హల్లెలూయా. సీఎం జగన్ గారు మంచి పథకాలు పెట్టారు, అవునా? పెట్టారో లేదు? పథకాలు పొందుకోవట్లేదు మీరు. సరే, పెట్టారు. సీఎం గారు అన్ని పథకాలు పెడితే విశ్వ చక్రవర్తి ఇంకెన్ని పథకాలు పెట్టుంటాడు మనకి. దేవునికి స్తోత్రం. రోడ్ల మీద నేను ఎక్కడ వీడియో చూస్తున్నా ఆయన పథకాల కొరకు కాలు చెప్పులు లేకుండా పరిగెత్తుతుంది అంటారు కావుడ, నమస్కారం పెడుతుంది, పాలు ఉంపడానికి ఇష్టపడుతుంది. మంచిదే, ఒక వ్యక్తిని అభిమానించడం మంచిదే. క్రైస్తవులమైన మనకి దేవుడు ఎన్ని పథకాలు ఇచ్చాడు బైబిల్లో, దానిని బట్టి అసలు దేవుడిని ఇంకెంత పొగడాలి, ఇంకెంత గణపరచాలి. దేవుడు మనకిచ్చిన పథకాలన్నింటిని బట్టి ఒకసారి చప్పట్లు కూడా దేవుడిని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. విధవరాలకు ఒక పథకం పెట్టాడు. వాళ్ళు ఏ సమయంలో మొదలు పెట్టినా నేను ఆలకిస్తాను. మంచి పథకం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పథకాలు అటువంటివి అవి బైబిల్లో ఉన్నాయి. ఎప్పుడు తెలుసుకుంటాం మనం? దేవుని గురించిన జ్ఞానము మనము సంపాదించినప్పుడు తెలుసుకుంటాం. హోషేయ గ్రంథములో నుంచి ఒక మాట చూద్దాము. 6వ అధ్యాయము, హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనము. నేను బలిని కోరను గాని
కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానము నాకు ఇష్టమైనది. అది దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే కనికరమును కోరుతున్నాడు. రెండవది పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానమును ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. దేవుని గూర్చిన జ్ఞానము మనం కలిగి ఉండాలి. మీలో ఎంతమందికి దేవుని గూర్చిన జ్ఞానం ఉన్నది? మనకి దేవుని గూర్చిన జ్ఞానం లేకపోతే ఎవరెన్ని మాటలు చెప్పినా అన్నిటికీ చెవి యొక్కుతాం, అన్ని వింటాము, అన్ని సత్యమనే అనుకుంటాము. సత్యం ఏమిటో తెలుసుకోవాలంటే పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము మనము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. 3 విషయాలు నేర్చుకోమంటున్నాడు ఈ రాత్రి దేవుడు ఇశ్రాయేలు. సత్యమును, కనికరమును, దేవుని గూర్చిన జ్ఞానమును మీరు పొందుకోమని చెబుతారు. లేదంటే దేవుడు వ్యాజ్యమాడుతాడంట. లేదంటే దేవుడు మనతో తగాదా పెట్టుకుంటాడంట. అసలు దేవుడు ఎవరితో వ్యాజ్యమాడుతాడో తెలుసా? దేవుడు లేడు అని చెప్పేవారితో వ్యాజ్యమాడుతాడని యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో రాయబడి ఉంది. నాతో వ్యాజ్యమాడుడి, రాబో వాటిని చెప్పండి, జరగబోయే వాటిని చెప్పండి, నేనే దేవుడునను, నేను కాబట్టి జరగబోయే చెబుతాను. మీరు అలా చెప్పగలిగితే మీరు దేవుళ్ళని, దేవతలని నేను ఒప్పుకుంటాను అని అంటుంది. అట్లాంటి వస్తే వ్యాజ్యం పెడతాడు దేవుడు. దేవుడు లేడు అన్న వారితో నిరూపించుకోవటానికి వ్యాజ్యమాడుతాడు. విధవరాలు ప్రార్థన చేసినప్పుడు వారి పక్షముగా వ్యాజ్యమాడే దేవుడు. దేవుడు ఎక్కడెక్కడ వ్యాజ్యమాడుతాడో బైబిల్లో మీరు నోట్ చేసుకుంటే కనీసం ఒక 20 ఆన్సర్లు దొరుకుతాయి. నేను రాసుకున్నవి ఇప్పుడు 20 చెప్పాను అనుకోండి, చాలా టైం పడుతుంది. దేవుడు నీ పక్షముగా ఉండాలి అనంటే, నీతో వ్యాజ్యం ఆడకుండా నీ పక్షముగా ఇతరులతో వ్యాజ్యం ఆడాలనంటే నీలో ఉండాల్సింది సత్యము, కనికరము, దేవుని గూర్చిన జ్ఞానము మనము కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ఈ రాత్రి దేవుని జ్ఞానము కావాలని కోరుకుంటున్నారు? దేవుని జ్ఞానం మనకి ఎక్కడ దొరుకుతుంది? ఒకసారి ఒక మాట బైబిల్ చదువుదాము. సామెతల గ్రంథము 23వ అధ్యాయం 11వ వచనం. వారి విమోచకుడు బలవంతుడు, ఆయన వారి పక్షమున నీతో వ్యాజ్యమాడును. ఆయన మీ పక్షమున నీతో వ్యాజ్యమాడును. హల్లెలూయా. అందరూ ఒకసారి లేచి నిల్చున్నాము. దేవుడు నా పక్షముగా ఉండాలి, దేవుడికి నేను ఇష్టడునై ఉండాలి, దేవుని సత్యము నాలో ఉండాలి,